నమస్తే, నేను సిరి. ఏదైతే కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు గారి ఇంట్లో ఏదైతే కొన్ని గొడవలు అక్కడ జరిగిన పరిస్థితులు అయితే అందరికీ మనకు తెలిసిందే. ఆ తర్వాత కూడా మంచు మనోజ్ అయితే విష్ణు మీద కొన్ని వాళ్ళ ఇంటికి వచ్చి తన జనరేటర్లో చక్కెర వేసి జనరేటర్ని ఆపేసేలాగా చేశాడు అది అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే లీక్ చేయడం జరిగింది. అయితే దాని మీద మంచు నిర్మల ఎవరైతే అంటే మోహన్ బాబు గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ఒక లేఖ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించి మరిన్ని విషయాలను అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే అసలు మంచు ఫ్యామిలీలో గొడవలు, అది ఆస్తి తగాదాల మరి ఏంటి అనేది మనకి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇంకా గొడవలు అయితే ఇంకా కొనసాగుతున్నట్టే అనిపిస్తున్నాయి. ఏదైతే మళ్ళీ నిర్మల గారి బర్త్డే రోజు విష్ణు వస్తే మా ఇంటికి వచ్చి జనరేటర్లో చక్కెర వేసేసి జనరేటర్ని ఆపేసేలాగా చేశాడు, కావాలనే కక్షపూరితంగానే ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మనోజ్ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన స్పందిస్తూ ఇప్పుడు మోహన్ బాబు గారు భార్య నిర్మల గారు అయితే తనేం చేయలేదు, అలా అది కావాలని చిన్న కొడుకు ఇలా చేస్తున్నాడు, తనైతే అలాంటిది ఏం చేయలేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి అసలు ఇది ఎలాంటి పరిణామాలకు చోటు చేస్తుంది అంటారు సార్? సో ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఒక అన్ఫార్చునేట్ కుటుంబం అయిన తర్వాత విభేదాలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, రకరకాల ఆస్తుల పంపకాల్లో కానీ లేకపోతే వాళ్ళ అభిరుచుల్లో కానీ ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే 4 గోడల మధ్యన కూర్చుని మాట్లాడుకోవాల్సిన ఈ విధంగా బహిర్గతం అయ్యి రోడ్డుకి రావడం అనేది అన్ఫార్చునేట్. ఇది అది చాలా పొరపాటు కూడా. సో ఒక ఇంటికి పెద్దగా తల్లిదండ్రులే దీన్ని కూర్చుని సార్ట్అవుట్ చేయవలసిన పని దీంట్లో ఉంది. అసలు ఏంటి, దీని మూలం ఏంటి, ఎక్కడ ఇష్యూ ఉంది, దేనివల్ల ఈ గొడవలు వస్తున్నాయి, దేనివల్ల ఉత్పన్నం అవుతున్నాయి, ఏంటి అసలు మనోజ్కి ఏం కావాలి, లేకపోతే విష్ణుకి ఏం కావాలి, లేకపోతే అమ్మాయికి ఏం కావాలి అనేది వాళ్ళే కూర్చుని తర్జన భర్జన చేసుకోవాలి. లేదు వాళ్ళ వల్ల అవ్వలేదన్నా కూడా వాళ్ళకి ఎంతోమంది ఇటు సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇటు బంధువర్గంలో కూడా ఎంతోమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సన్నిహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవరో ఒకళ్ళు ఒక 10 మంది పెద్ద మనుషులను కూర్చోబెట్టుకుని కూడా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన తరుణం ఇది. ఈ విధంగా ఒకళ్ళు కొట్టుకోవడం, లేకపోతే బట్టలు చించుకోవడం, రోడ్డును పడతాం, వాళ్ళు ఒక 50 మంది బౌన్సర్లు ఎత్తే ఈయన ఒక 50 మంది తేవడం. సో అలా ముగ్గురు కొడుకులు తండ్రులు కూడా ఈ విధంగా ఘర్షణ పడతాం అనేది ఇది కాదు. అదేవిధంగా ఇటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎంపీగా చేశాడు, రాజ్యసభ సభ్యుడు చేశాడు, పద్మశ్రీ వచ్చింది, అలాగే ఎన్నో సినిమాల నిర్మాత ఆయన, అలాగే ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆయన వ్యక్తిగతంగా కన్నా ఇటు నటనాపరంగా చూస్తే ఆయన మంచి నటుడు, దాంట్లో నో డౌట్. సో మరి అటువంటి వ్యక్తి ఒక పద్మశ్రీ గ్రహీత కూడా ఈ విధంగా రచ్చ చేసుకోవడం అనేది సబబు కాదు. ఇది చాలా సుముఖంగా చేసుకోవాల్సిన దాన్ని ఈ విధంగా రచ్చ చేసుకోవడం జరిగింది. రెండవది, ఇప్పుడు ఏదైతే మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడో ఈ విధంగా అన్నయ్య తన ఫ్రెండ్స్ రాజ్ కొండూరి, విజయరెడ్డి, కిరణ్ వేళ్లతోటి షుగర్లతో వచ్చి ఆ రోజునే ఆ యొక్క జనరేటర్లో షుగర్ కలిపిన పెట్రోల్ పోయడం జరిగింది. దానివల్ల అర్ధరాత్రి సమయంలో ఆ జనరేటర్ ఆగిపోవడం జరిగింది, రిపేర్ అయ్యి 9 months బేబీ. సో 9 నెలల మా పాప కూడా ఇబ్బంది పడటం జరిగింది. సో దానికి ఇప్పుడు ఏదైతే నిర్మల గారు ఉన్నారో మోహన్ బాబు గారి యొక్క మిస్సెస్ ప్లస్ మనోజ్ యొక్క సొంత తల్లి ఈవిడి. సో ఎందుకంటే భార్య చెల్లెలనే చేసుకున్నాడు ఆయన, భార్య చనిపోయింది. సో ఆవిడ పోలీస్ స్టేషన్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆవిడిచ్చిన వాంగ్మూలం, ఆవిడిచ్చిన లెటర్ చూస్తే దానికి భిన్నంగా ఉంది. అంటే మంచు మనోజ్ చేసిన ఆరోపణలకి భిన్నంగా ఆవిడ అక్కడ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో వారు ఏం చెప్పారంటే, December 14 నా పుట్టినరోజు కాబట్టి నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం, నా పెద్ద కొడుకు వస్తా కేక్ తీసుకొచ్చాడు. సో మేమందరం కూడా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత విష్ణుబాబు తన రూమ్కి వెళ్ళి తనకు సంబంధించిన సామాన్లు ఏవి ఉన్నాయి అవి తీసుకుని వెళ్ళిపోయడం జరిగింది. అంతేగాని మనోజ్ చెప్పినట్టుగా అక్కడ ఏమీ గొడవ జరగలేదు, అతను ఏమి ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. రెండవది, అతనితో పాటు ఎవరు కూడా రాలేదు, తను ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ వీడియో క్లిప్ని ఆధారంగా పెట్టుకుని ఈ విధంగా మనోజ్ ఆరోపణలు చేస్తున్నాడు. సో దీంట్లో ఎటువంటి నిజం లేదు, ఇదంతా కూడా అబద్ధం అని ఆవిడ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు నిజం చెబుతున్నారు అనేది పక్కన పెడితే, సో ఆవిడ చెప్పినట్టుగా ఆ ఇల్లు వాళ్ళిద్దరిది, మనోజ్కి విష్ణుకి సిరిసగం అది. సో అదేవిధంగా ఉన్న ఆస్తులు కూడా
కూతురికి ఇవ్వగా పోని మిగతా ఆస్తులన్నీ వీళ్ళ కొడుకులకి చెందుతాయి. సో మరి ఇటువంటి తరుణంలో మరి ఇటువంటి అల్లర్లు పడడం అనేది ఒక సబబు కాదు. రెండోది ఏమంటారంటే ఈ విషయంలో మీడియా కూడా చాలా అత్యుత్సాహం చూపించిందని నేను అంట. ఇప్పుడు ఒకటమ్మా, ఎంత సెలబ్రిటీస్ అయినా, ఎంత పెద్ద నటులైనా, ఎంత నటీమణులైనా కూడా వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అది వాళ్ళ మధ్య జరుగుతున్న ఘర్షణ, సంఘర్షణ, వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యన లేకపోతే అన్నదమ్ముల మధ్యన జరుగుతున్న ఒక చిన్న డిస్ప్యూట్ ఇది. సో ఏదో ఇప్పుడు ఒక పొద్దునక, మధ్యాహ్నం అనక, సాయంత్రం అనక, రాత్రి అనక మనం ఏదో చెబుతాం కదా. అసలు ఒక వ్యవస్థ లేకుండా మీడియా కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ ప్రైవసీని కిల్ చేస్తూ, వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. సో ప్రతిదీకి తగుదనమ్మా అని చెప్పి ఏ టైంలో పడితే టైంలో ఇంట్లో ఎంటర్ అయిపోయి, ఇప్పుడు సాధారణంగా ఇంట్లో విశ్రమించే టైంలో, నిద్రపోయే టైంలో, లేకపోతే ఇంట్లో రిలాక్స్ అయ్యే టైంలో కొంచెం ఆడైనా మగైనా ఏదో క్యాజువల్గానే ఉంటారు డ్రెస్సింగ్. లేడీస్ అయితే నైటీ వేసుకుంటారు, వీళ్ళైతే ఏదో షార్ట్స్ తోటో లేకపోతే లుంగిలతో ఉంటారు. సో ఎప్పుడు పడితే వెళ్ళిపోయి వాళ్ళని విపరీతమైన ప్రశ్నలతో ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు సంధించి ఈ విధంగా ఇసిగించి వాళ్ళని విసిగి వేసారిపోయేలా చేయడం అనేది పొడవలేదు. ఇప్పుడు మోహన్ బాబు గారు దాడి చేసిన దాన్ని నేను ఏమీ సమర్థించట్లేదు, తప్పే. ఆ విధంగా ఒక మనిషిని కొట్టడం అనేది పొరపాటు. అది ఎవరైనా సరే, అది పత్రికకు సంబంధించిన వాడా లేకపోతే టీవీకి సంబంధించిన వాడా, ఎవరైనా సరే, సామాన్య మనిషి అయినా ఎవరు కూడా చేసుకోకూడదు. కానీ అటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందో కూడా మనం రెండో కోణంలో కూడా చూడాలి. ఇప్పుడు ముందు మనం క్లిప్పింగ్లో చూస్తే మోహన్ బాబు గారు వచ్చేటప్పుడు అందరికీ ప్రతి నమస్కారం చేసుకుంటూ వచ్చాడు, ఆయన నమస్కారం పెట్టుకుంటూ వచ్చాడు. సో సడన్గా అతను ఏం అడిగాడు, దానివల్ల అతను ఏం ఇరిటేట్ అయ్యాడు, అతని చేతిలో మైకే తీసుకుని కొట్టవలసిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, అది కూడా మనం ఆలోచించాలి. సో ఈ విధంగా ఆలోచిస్తే ఏదేమైనా మీడియా కూడా చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. ఇదని కాదు, రాజకీయ నాయకుల విషయంలో కానీ, సామాన్యుల విషయంలో కానీ, సెలబ్రిటీ విషయంలో కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ విషయంలో కూడా వాళ్ళ యొక్క లిమిట్స్ని అతిక్రమిస్తున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు లేడీ డయానాని వెంటాడి విసిగి వేసారి ఆవిడ చనిపోవడానికి కారణమైంది కూడా ఇదే మీడియా. ఆవిడకు ఒక ప్రైవసీ లేకుండా, సరే భర్త నుంచి విడిపోయింది, ఆవిడకంటూ ఒక మనిషి, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో సహచర్యం చేస్తుంది, ఆయనతో తిరుగుతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటాడి సో వీళ్ళు వెంటాడుతున్నారు, మన వెనకాల పడుతున్నారని ఆ స్పీడ్గా వెహికల్ తోలి యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం జరిగింది ఆవిడ. సో ఆవిడ యొక్క చావుకి ముమ్మాటికి కారణం మీడియా, ఆ రోజున ఇంగ్లాండ్లో జరిగిన సంఘటనలు. సో అదేవిధంగా ఈ సంఘటనలో కూడా ఏంటంటే ఇప్పుడు పూర్తిగా అది పబ్లిక్ సంబంధించిన విషయం కాదు, అది ఒక సినిమా కాదు, లేకపోతే పబ్లిక్ సంబంధించిన ఇష్యూ కాదు, కేవలం వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళ ఆస్తుల సమస్య, లేకపోతే వాళ్ళ మధ్యన ఏదో ఒక సమస్య. అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం, పూర్తిగా వాళ్ళ యొక్క సొంత విషయం అది. సో అటువంటి విషయంలో కూడా మీడియా పదే ఎంటర్ అయిపోయి మైకులు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టి మనిషి వెనకాల, మనిషి ముందు, ఇంకా వీళ్ళ ఇష్టానికి మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఈ విధంగా ఎంటపడడం అనేది సబబు కాదు. ఇకనైనా కూడా నేనేం చెబుతానంటే, ఒకటి, సో మోహన్ బాబు గారు ఐ థింక్ 70+ ఇయర్స్ అనుకుంటా, ఆయన కూడా సమన్వయం పాటించాలి, ఆయన కూడా ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. రెండోది, మీడియా కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ప్రశ్నించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది. ఇప్పుడు ఎంత సెలబ్రిటీ అయినా కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు కదా. మేము వెళ్తాము, అడుగుతాము, నీ బెడ్రూమ్కి వస్తాము, లేకపోతే నీ టాయిలెట్కి వెళ్తాము, నీ బాత్రూమ్కి వస్తాము అని హక్కు నీకు లేదు. సో అదేవిధంగా అంత మీరు వెంటాడి అతన్ని వేధించవలసిన పని లేదు, అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మీ సినిమాలకి మేము అన్నిటికీ యూజ్ అయ్యాము, మేము మీ ప్రమోషన్స్కి మేము కావాలి, మీ సినిమాలకి మేము కావాలి, కానీ ఇక్కడ గొడవ అంటే మాత్రం మేము రావద్దా అంటే, మోహన్ బాబు గారు చెప్పిండ్రు మీరు చేయాలి, కానీ నా ఇంటి లోపలికి వచ్చి అడిగి నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే హక్కు మీకు లేదు అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. 100% అమ్మా, 100% మీకు సినిమాల పరంగా మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తున్నాం, సినిమాల పరంగా మీకు పబ్లిసిటీ ఇస్తున్నాం అంటే దానివల్ల నువ్వు కూడా లబ్ధి పొందుతున్నావు కదా. నీ పీఆర్పీ రేట్స్ కోసమే కదా ఈ తాపత్రయం. మీ యొక్క పేపరు సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం, సేల్స్ పెంచుకోవడం కోసం, లేకపోతే నీ పీఆర్పీ రేటింగ్ కోసం, నీ టీవీ రేటింగ్ కోసం నువ్వు చేస్తున్నావు. అక్కడ ఏదో మోహన్ బాబు మీద ప్రేమ, లేకపోతే ఇంకొక XY నటుడి మీద, నటీమణి మీద ప్రేమ కాదు. దాంట్లో మీ స్వార్థం ఫస్ట్,
తర్వాత రెండోది అది. ఇంకోటి ఏమంటానంటే నువ్వు సెలబ్రిటీ కాబట్టి నిన్ను ఇన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటుంటే నేను ఒక మూల కుర్చీ చేసుకుని కూర్చుని అదంతా షూట్ చేసుకుంటానన్నావు, ఎంతవరకు సబబు అది? అది తప్పే కదా. ఖచ్చితంగా కాదు, నువ్వు బాత్రూంలో ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా టాయిలెట్కి వెళ్తున్నావు, ఎలాగ నువ్వు నీ యొక్క యూరిన్ పాస్ చేస్తున్నావు, అది కూడా మేము షూట్ చేస్తామంటే తప్పే కదా. నువ్వు ఏ విధంగా స్నానం చేస్తున్నావు నేను షూట్ చేస్తావు, నువ్వు ఏం తింటున్నావు షూట్ చేస్తావు అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఒక ప్రైవసీ ఉంటుంది. అదేవిధంగా మిమ్మల్ని మీరు వాళ్ళని వేధించినట్టుగా అదేవిధంగా మిమ్మల్ని ఒక వ్యక్తి వేధించి అదేవిధంగా నీ బెడ్రూమ్ వరకు వస్తే నీకెంత అసౌకర్యంగా ఉంటుంది. ఖచ్చితంగా కాబట్టి కాస్త విచక్షణ ఉండాలి. మనం చేసేదానికి కూడా కొన్ని హద్దులు, కొన్ని పరిమితులు ఉండాలి, కొన్ని పారామీటర్స్ ఉండాలి. సో ఈ విధంగా నేను జర్నలిస్ట్ని కాబట్టి, లేకపోతే నేను టీవీ వాడిని కాబట్టి, పేపర్ వాడిని కాబట్టి నేను ఏమన్నా చేస్తాను, ఏం చేసినా చెల్లుతుందంటే చివరికి పరిణామాలు ఎలాగ ఉంటాయి. ఏదో బుర్ర పగలగొట్టాడు, రేపొద్దున ఇంకొకటి గన్న తీసి కాల్చుంటే ఏమైంది? నిజంగా ఆయన ఉద్రేకపడి, కోపపడి, చిరాకుపడి కలిసి ఉంటే ప్రాణాలు పోయి ఎవరు నష్టపోయేది ఇక్కడ? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇరుపక్షాలు కూడా సమన్వయం పాటించవలసిన ఒక పద్ధతి అంటూ ఉంది. సో అదేవిధంగా ఇప్పటికైనా సరే మోహన్ బాబు గారు కానీ మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు కూడా ఇక మీదట కూడా ఈ రచ్చకి వెళ్లకుండా ఈ బయటకు వచ్చి ఈ విధంగా కుటుంబ పరువుని బజారుకి ఈడ్చుకోకుండా, ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది, ఇప్పటికే చాలా అనవసరంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని కామెంట్ చేసే స్థితికి ఎదిగారు. సో ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఏదన్నా ఉంటే కూడా 4 గోళ్ల మధ్యన కూర్చుని మీరు సమస్య తేల్చుకుంటే మంచిది. అదేవిధంగా ఎవరైనా ఇలాగా మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టినప్పుడు, విపరీతంగా అనవసరమైన ప్రశ్నలతో వేధించినప్పుడు కూడా మీరు దానికి తగ్గట్టుగానే ధీటుగా మాటతోటే సమాధానం చెప్పడం అది సభ్యతా సంస్కారం. ఈ విధంగా చేయి చేసుకోవడం, బుర్రలు పగలగొట్టడం మంచిది కాదు. ఒక్కోసారి తగలరాని చోకటి తల్లి మనిషి చనిపోతే రేపు పొద్దున హత్యాయత్నం కేసు కింద జైలుకి వెళ్తే మీ పరువు పోతుంది, డబ్బులు పోతాయి, మీకు శిక్ష పడుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలి. కాబట్టి ఇటు ఇరు వర్గాలు కూడా సమన్వయం పాటించవలసిన ఒక తరుణం. రెండోది ఏంటంటే దీన్ని ఒక పాఠం లెసన్గా తీసుకుని మీడియా కూడా ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనకు హద్దులు, మన పరిమితులని ఒక సెల్ఫ్గా అంటే వీళ్ళగానే ఒక స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది. లేదంటే ఇటువంటి దుష్ఫలితాలు, ఇటువంటి యొక్క సంఘటనలు జరగడానికి ఆస్కారం మెండుగా ఉంటాయి. ఇప్పుడు మనిషి ఎంతవరకు అయినా సరే కూడా ఏదో ఒక సమయంలో మనిషి తన సహనాన్ని కోల్పోతాడు. ఆల్రెడీ అక్కడేమో కుటుంబంతో, కొడుకులతోటి అతను సతమతం అవుతుంటే పైపెచ్చి మీరు రోజు చెవిలో జోరేగలాగా వెళ్ళి అతను ఇబ్బంది పెడుతుంటే అతను చేసింది నేను ఆ సందర్భంలో అయితే కరెక్ట్ అని చెబుతాను, కానీ దాన్ని సమర్థించను నేను. కానీ మీరు పెట్టిన యాగికి, మీరు చేసిన ఈ విధానానికి అతను అక్కడ సమన్వయం కోల్పోయాడు. కాబట్టి మీ తప్పు ఉంది, చేయి చేసుకోవడం అతను తప్పు ఉంది. కాబట్టి ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మీ ద్వారా ఇటు మీడియాకి, ఇటు మంచు ఫ్యామిలీకి కూడా తెలియపరుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.